భరద్వాజ్ గారు, ఈరోజు ఎస్వి రంగారావు గారి జయంతి. అవును. ఆయన స్మరించుకుంటూ ఈ తరానికి తెలియని రెండు ముక్కలు మాట్లాడదాం ఆయన గురించి. అంటే ఎస్వి రంగారావు గారు విశ్వనట చక్రవర్తి అనేటువంటి టైటిల్ ఉంది ఆయనకి. తెలుగులో అద్భుతమైనటువంటి నటుడు ఆయన. అద్భుతమైన నటుడు అంటే బలానా క్యారెక్టర్ మాత్రమే ఈ నటుడు చేస్తాడు అనేటువంటి బ్రాండింగ్ లేనటువంటి నటుడు ఆయన. ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రని ఈయన తప్ప అంటే ఎస్వి రంగారావుకి మ్యాచ్ చేయగలిగితే చాలు అని మిగిలిన వాళ్ళు అనుకునే స్థాయిలో ప్రతి పాత్ర చేశాడు ఆయన. అంటే వేరియేషన్ చూపించటం అనే దగ్గరికి వస్తే ఎస్వి రంగారావు గారి కంటే అద్భుతమైన ఉదాహరణ మనకు దొరకదు. ఎందుకంటే పాతాళ భైరవి అనే సినిమాలో ఆయన నటించినటువంటి నేపాళ మాంత్రికుడి పాత్రకి, దానికంటే ముందు వచ్చినటువంటి షావుకారు సినిమాలో ఆయన పోషించినటువంటి సున్నం రంగడి పాత్రకి, ఆ తర్వాత పాతాళ భైరవి తర్వాత వచ్చినటువంటి ఎల్వి ప్రసాద్ గారి పెళ్లి చేస్తూడు సినిమాలో ఆయన పోషించిన వియ్యన్న పాత్రకి, ఈ మూడు పాత్రలకి ఏమాత్రము పోలిక ఉండదు. మూడు భిన్నమైనటువంటి పాత్రలు. ఒకటేమో వీధి రౌడీ పాత్ర షావుకారులు, ఇందులోనేమో నేపాళ మాంత్రికుడి పాత్ర. వియ్యన్న పాత్ర ఏమో చాలా సాత్వికమైన పాత్ర, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి చేయాలని తహతహలాడే పాత్ర. ఆ మంచి చేయడానికి అవసరమైతే తన డబ్బు ఖర్చు పెట్టేస్తాడు, తన ఆస్తులు నష్టపోతాడు. ఇలాంటి క్యారెక్టర్, అదొక విచిత్రమైన ప్రకృతి. ఈ మూడు పాత్రలు, ఈ మూడు సినిమాలు చూసిన వాళ్ళకి ఈ మూడు పాత్రలు ఒకే నటుడు చేశాడు అంటే కనుక ఆశ్చర్యపోవటమే. ఆ లెవెల్లో ఉంటుంది పెర్ఫార్మెన్స్. అది వియ్యన్న పాత్రలో అయితే మనకి ఆ తర్వాత చాలా సినిమాల్లో ఉత్పల్ దత్ చేశాడు హిందీలో. ఉత్పల్ దత్ చేసినటువంటి పాత్రలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఈ వియ్యన్న క్యారెక్టర్లో. అలా నేపాళ మాంత్రికుడిగా ఆయన చేసినటువంటి విలని, అలాగే షావుకారు పాత్ర, అలాగే టోటల్ అప్పు చేసి పప్పుగూళ్ళలో ఆయన చేసినటువంటి జమీందారు పాత్ర, వీటికి పూర్తి భిన్నమైనటువంటి పాత్రలు ఫల్గుణ మూవీస్లో చేశాడు ఆయన. జగజ్జంత్రీలు, జగత్ కిలాడీలు, ఆ సినిమాల్లో అదొక ధోరణి. అసలు టోటల్గా రంగారావు డిఫరెంట్. అలాగే పౌరాణికాలకు సంబంధించి పౌరాణికాల్లో ఆయన దుర్యోధనుడుగాను అద్భుతంగా నటించాడు, రావణ పాత్రలోనూ అద్భుతంగా నటించాడు. కీచకుడు పాత్ర ఆయన. అలాగే అక్బర్ పాత్ర చేశాడు ఆయన అనార్కలి సినిమాలో, ఆదినారాయణరావు గారి అనార్కలిలో. అది చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి పాత్ర. ఎక్కడా కూడా అంటే పృథ్వీరాజ్ కపూర్ ప్రభావం లేకుండా చేశాడు అది. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా చేశారు అక్బర్ క్యారెక్టర్, అక్బర్ సలీం అనార్కలిలో. రామారావు గారి మీద పృథ్వీరాజ్ కపూర్ ప్రభావం కనిపిస్తుంది, రంగారావు మీద కనిపించదు. రంగారావు తన ధోరణిలో తాను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే రామారావు గారు పోషించాడు రావణ పాత్ర, రంగారావు గారు పోషించాడు. ఎవరి ధోరణి వారిదే. రామారావు గారు రావణ పాత్రకు ఒక స్టైల్ని అద్దాడు, రంగారావు గారు రావణుడు ఎలా ఉంటాడో అలాగే వెళ్ళాడు. అలాగే దుర్యోధనుడి పాత్ర కూడా పాండవ వనవాసం సినిమాలో వీళ్ళిద్దరి మధ్య పోటీ చూడొచ్చు మనం. అంటే ఏ స్థాయిలో ఘర్షణ ఉంటుంది. ఇద్దరు సమర్థులైనటువంటి నటులకి రెండు సమర్థవంతమైనటువంటి పాత్రలు దొరికితే ప్రేక్షకులకి విందే. అలాంటి విందు భోజనం సినిమా అది. అది కావచ్చు, లేకపోతే నర్తనశాల కావచ్చు ఈ సినిమాలు. అలా వాళ్ళిద్దరూ పోటీపడి నటించడానికంటే ముందు ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో ఎంట్రీ ఇవ్వాల్సింది, అంటే ప్రధాన పాత్రల్లో. కానీ రామారావు గారు ఇన్ టైం ఉన్నాడు అక్కడ, పల్లెటూరు పిల్లలు ఆయన క్యారెక్టర్ ఆయన చేశాడు. రంగారావు గారు లేట్ అయింది రావటం. ఆయన వేరే పని ముగించుకుని రావటం లేట్ అయ్యేసరికి చిన్న పాత్ర చేశాడు ఆ సినిమాలో, పల్లెటూరు పిల్లలు. అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు కలిసి నటించిన మొదటి సినిమా అది. రామారావు గారిని పూర్తి స్థాయి హీరోగా చూపించిన మొదటి సినిమా పల్లెటూరు పిల్ల. ఆ సినిమాలో తనతో పాటు యాక్ట్ చేసినటువంటి నాగేశ్వరరావు గారు, ఆయన ఎవరిని కేర్ చేసేవాడు కదా రంగారావు గారు. తనకి ఏదనిపిస్తే అది మాట్లాడేవాడు ఓపెన్గానే. బయటకు ఒకటి లోపల ఒకటి అనే స్కీములు లేవు. బట్ గొడవలు అవుతాయి, అట్లా గొడవలు పడ్డా కానీ అంతేనా. తను తప్పు చేశాను అని తెలిస్తే మళ్ళీ వెళ్ళిపోయి నిర్మోహమాటంగా అందరి ముందు సారీ చెప్పేవాడు. ఓకే, అంతే తప్ప
లేదు మనం అనవసరంగా అతనితో గొడవ పడ్డామని బిగుసుకుపోవడం కాదు. ఉదాహరణకి ఆయన తీసినటువంటి బాంధవ్యాలు సినిమా, ఆయన సొంత సినిమాలు తీశాడు. బిఎన్ రెడ్డి గారి ప్రభావం ఉండేది ఆయన మీద. బిఎన్ రెడ్డి గారి ప్రభావంతో ఆయన 2-3 సినిమాలు సొంత బ్యానర్లో తీశాడు. ఆ తీసినటువంటి సినిమాల్లో సుడిగుండాలు సినిమాకి ఈయన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాకి మధ్య నంది అవార్డుల దగ్గర పోటీ. ఆ పోటీ వచ్చినప్పుడు సుడిగుండాలు సినిమాకి నంది వచ్చింది. అంటే బంగారు నంది ఆ సినిమాకి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అప్పుడు నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో ఉండేవాడు. ఈయన హైదరాబాద్లో ఉండి ఇక్కడ మంత్రులతో వాళ్ళతో పైరవీలు చేసి తన సినిమాకి నంది ఇప్పించుకున్నాడు అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తారా స్టూడియోలో. అంటే ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా, ఆ రోజుల్లో ఎలా ఉండేది, స్టూడియోలో ఓపెన్గానే తిరుగుతూ ఉండేవాళ్ళు, అందరూ ఓపెన్గానే మాట్లాడుకునేవాళ్ళు చెట్ల కింద. అక్కడే మీడియా కూడా ఉండేది, అక్కడే విలేకరులు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈయన ఓపెన్గా తన అభిప్రాయ ప్రకటన చేయగానే అది పేపర్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇది చూసి నాగేశ్వరరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారిని అడిగాడు, ఒక్కసారి ఆయనకు సుడిగుండాల సినిమా చూపించండి అని. ఆదుర్తి గారు కబురు పెట్టి సుడిగుండాలు చూపించాడు. చూపించిన తర్వాత ఆ సినిమా చూసి రంగారావు గారు మనసు మార్చుకున్నాడు. నా సినిమా కంటే ఇది బెటర్గానే ఉంది, దీనికి నంది ఇవ్వటం సమంజసమే, అంటే బంగారు నంది ఇవ్వటం సమంజసమే అని. ఇలా ఉండేది ఆయన ధోరణి ఎవరితోనైనా సరే. అలాగే ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలి అనుకున్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది, ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అనే పద్ధతులు. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, తర్వాత మేము రావటం విషయం ఆలోచిద్దామని ఓపెన్గా వెళ్ళి బ్రహ్మానంద రెడ్డి గారితో మాట్లాడాడు ఆయన. ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయన కీలకంగానూ వ్యవహరించేవాడు. రకరకాల, అంటే ఇండస్ట్రీలో హీరో డామినేషన్ నడుస్తున్న రోజుల్లో కూడా రంగారావు గారికి ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉండేది ప్యారలల్గా. ఇప్పటికీ అంటే తమిళ్లో కూడా ఆయన విస్తరించాడు, అనేక తమిళ సినిమాల్లో ఆయన నటించాడు. తమిళియన్స్ తమవాడిగా ఓన్ చేసుకున్నారు ఆయన్ని. కమల్ హాసన్ చాలా ఇంటర్వ్యూల్లో రంగారావు గారు కొన్ని పాత్రల్ని నేను ఇమిటేట్ చేస్తానని చెప్పుకున్నాడు ఆయన. ఓకే. అంటే చాలా సహజమైనటువంటి నటన. రంగారావు గారు ఏ పాత్ర చేసినా కానీ ఆ ప్రకృతిలో ఉంటాడు తప్ప ఎక్కడా కూడా ఆయన ఆ పాత్ర పరిధిని మించి వెళ్ళడు. ఆ పాత్రలోనే ఉంటాడు, ఆ పరిధి దాటకుండా చాలా సహజత్వంగా ఉంటుంది. అది ఎక్కడా కూడా కృత్రిమ పద్ధతిలో ఉండడు ఆయన. అలాగే ఆహార్యానికి సంబంధించి కూడా గెటప్ కూడా ఆ పాత్రకి ఏం కావాలో తను ఆలోచించి ఆ పద్ధతిలోనే వెళ్ళేవాడు. అందుకనే చాలా సినిమాల్లో ఆయన చాలా హాయిగా విగ్గులు మేకప్లు లేకుండా కనిపిస్తాడు. అప్పు చేసి పప్పుకూళ్ళ జమీందారు పాత్రకి విగ్గెందుకు అన్న పద్ధతిలోనే వ్యవహరిస్తాడు. జమీందారు కాబట్టి ఒక గంభీరమైన విగ్గు మీసం ఉండాలని కోరుకోలేదు ఆయన, చాలా హాయిగా ఉంటాడు. అలాంటి నటుడు ఆయన. ఎక్కడ అంటే పాత్రకి ఏం కావాలో అది డైరెక్టర్తో మాట్లాడి తను ఆ ధోరణిలో వెళ్తాడు తప్ప. రెండోది, ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని నుంచి పర్సనల్ లెవెల్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా వెనక్కి తగ్గడు. వెనక్కి తగ్గటము లేదా ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఇలాంటి ధోరణులు లేవు ఆయనకి. అందుకని రామారావు గారి రూమ్మేట్ ఆయన. ఎన్టీఆర్ ఆయన ఒకే రూమ్ షేర్ చేసుకున్నారు కొంతకాలం. అంటే తాతినేని ప్రకాశ్రావు గారు, ఎన్టీఆర్, ఎస్వీఆర్ ముగ్గురు కలిసి, టీవీ రాజు గారు మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. నలుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో పాపులర్ అయిపోయారు. ఈయన క్యారెక్టర్ రోల్స్తో పాపులర్ అయ్యాడు. క్యారెక్టర్ రోల్స్కి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన వాడు రంగారావు గారు. అలా తెలుగు తెరకి సంబంధించినంత వరకు తెలుగు తెర నుంచి వచ్చినటువంటి నటుల్లో ప్రపంచవ్యాప్త కీర్తి సంపాదించినటువంటి నటుడు రంగారావు గారు. ఆయన నటించినటువంటి కీచకుడు పాత్రకి అంతర్జాతీయ వేదికల మీద విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. అలాగే జాతీయ చలనచిత్రోత్సవాల్లో మాత్రమే కాదు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఆయన కీచకుడి పాత్ర ద్వారా బహుమతులు గెలుచుకొచ్చాడు.
ఒక రకంగా విరాట పర్వం అనేటువంటి సినిమా తీసి కీచకుడు పాత్ర చెయ్యాలి అని రామారావు గారికి స్ఫూర్తిగా నిలబడింది అదే. ఓకే. నర్తనశాలలో ఆయన పోషించినటువంటి కీచకుడు పాత్రే. ఓకే. అయితే రంగారావు గారు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత దీన్ని తన ధోరణిలో ఎలా అడాప్ట్ చేయొచ్చు అని ఆలోచించేవాడు. అలా బాపు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సంపూర్ణ రామాయణం సినిమాలో ఆయన రావణ పాత్ర చేశాడు రంగారావు గారు. ఓకే. అందులో రావణ విరచిత శివతాండవ స్తోత్రం అనేది షూట్ చేయాలి. అది ఆయన లిప్ మూమెంట్ సింక్ చేస్తూ వెళ్ళాలి. ఆయనకి అది అంటే కంటతా పట్టాలి. ఆయనకేమో కాల్ షీట్ లేదు, టైం లేదు, మేనేజ్ చేయండి అని చెప్పాడు. అక్కడ ఒక బోర్డు మీద రాసి పెట్టండి అన్నాడు. ఈయనకి కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప కనబడదు అది. అవునా? ఓకే. ఓకే. ముందు రిహార్సల్స్లో ఈయన కళ్ళజోడు పెట్టుకుని ఈజీగా చేసేయచ్చు పెట్టండి అన్నాడు. తీరా షాట్లో కళ్ళజోడు ఉండదు. రావణుడు కళ్ళజోడు వాడు కదా కదా అని బాపు గారు అన్నాడట. రావణుడు కళ్ళజోడు వాడగా నేను ఎప్పుడూ చూడలేదు అని. అంటే నిజమే కదా, నాకు ఒక 3 days టైం ఇవ్వండి, నేను పూర్తి స్థాయిలో అది బట్టి వస్తాను, అప్పుడు చేద్దామని. అలా ఉండేది ఆయన ధోరణి. ఓకే. అంత ఫ్రెండ్లీగా, అంత అకామిడేటివ్గా ఉంటూనే అదే సమయంలో కొంచెం కర్కశంగా కూడా ఉండేవాడు. షూటింగ్లోనే అంటే నటుడిగానే చాలామందికి రంగస్థలం మీద చనిపోవాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అలా ఆయన కోరిక కూడా అలాగే తీరింది. యశోదా కృష్ణ సినిమాలో ఆయన కంస పాత్ర చేస్తున్నాడు. అలాగే చక్రవాకం సినిమాలో ఒక తండ్రి పాత్ర చేస్తున్నాడు. ఆ సెట్స్ మీదే ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడే కన్ను మూసాడు ఆయన. ఓకే. అదేమో ముగిసింది, క్లైమాక్స్ కంస వధ సన్నివేశం ముగించుకుని బయటకు వచ్చాడు. చక్రవాకంలో ఇంకా కంప్లీట్ కాలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ఇంకా 4-5 కమిట్మెంట్స్ ఉన్నాయి ఆయన. అలాగే జమీందార్ గారి అమ్మాయి సినిమాలో జమీందార్ పాత్ర ఆయన నటిస్తున్నాడు. ఓకే. ఆ పాత్ర అక్కడ వరకు ఆపేసి గుమ్మడి గారితో చేయించారు ఆ తర్వాత. ఓకే. అలా రంగారావు గారు చివరి వరకు నటిస్తూనే ఉన్నాడు ఆయన. ఓకే. సినిమా సెట్స్ మీద అనారోగ్యానికి గురై అక్కడే వెళ్ళిపోయినటువంటి ఒక సంపూర్ణమైన నటుడు ఆయన. ఓకే. థ్యాంక్ యూ.